దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనాలు, దైవాశీస్సులు కలుగునుగాక. ఈరోజు వాక్యమును చదువుకుందాం. 115వ కీర్తన 13 మరియు 14 చరణములు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఈ వాక్యము మన వెనుకలో దేవుడు నెరవేర్చునుగాక. ఆశీర్వాదములు అనగానే మనందరికీ ఆసక్తి మరీ ఎక్కువ. నిజమే, దేవుడు ఆశీర్వదించువాడే. మనము ఆశీర్వదించబడడానికి కొరకై దేవుని యొద్దకు పిలువబడి ఉన్నాం. భౌతిక సంబంధమైన ఎన్ని ప్రయాసములున్నను దైవాశీర్వాదము లేకపోతే అదంతా వృధాయే. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది అధికము కాదని భక్తుడైన సొలొమోను సామెతల గ్రంథంలో ఈ మాటను తెలియజేస్తున్నాడు. వాక్యం ఆలకిస్తున్న ప్రియ సోదరి సోదరుడా, నిజమే, నీవు కోరుతున్న ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇయ్యడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దీంట్లో ఒక చిన్న కండిషన్. అదేమిటేనంటే, భయభక్తులు కలిగిన వారికే దేవుడు ఆశీర్వాదములు కలుగ చేస్తాడు. భయభక్తులు లేకుండా ఆశీర్వదించబడడం అనేది అసాధ్యమే. దేవుని ఎడల ఆ విశ్వాసమును, క్రమశిక్షణను మనము కలిగి జీవించాలి. వాక్యము చేత మనము ప్రతిరోజు సంస్కరించబడాలి. ఆ రీతిగా జీవిస్తూ దేవునికి మహిమ కారణంగా ఉండగలిగినప్పుడు దేవుడు మన యొక్క భక్తిని, మన ప్రయాసమును మెచ్చి తప్పక ఆశీర్వదిస్తాడు. మనుషులు ఇచ్చేటటువంటి ఆయా రకాలైన బిరుదులు కానీ, అవార్డులు, రివార్డులు దేవుని సన్నిధిని ఇచ్చే ఆశీర్వాదాలతో ఏమాత్రము సరిపోవు. కనుకనే మనము దేవుని నుంచి ఆశిస్తున్న ఆయుష్, ఆరోగ్యము, ఆనందము ఇవన్నీ దేవుని ఆశీర్వాదములో మనకు లభించబడుతున్నవి. కనుక మనము కానీ, మన పిల్లలు కానీ సుఖముగా, క్షేమముగా, సంతోషముగా, భద్రముగా ఉండాలి అంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపచేత అనుగ్రహించబడుతున్నటువంటి ఈ సౌభాగ్యం. కనుకనే కీర్తనకారుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. దేవుని ఎడల మన భయభక్తులు ఏ రీతిగా ఉన్నవి? నిజముగా కొందరు ఆ భక్తిని నటిస్తున్నారు. భక్తిగా జీవించడానికి బదులుగా మనుషులను మెప్పిస్తున్నట్లు దేవునిని కూడా మెప్పింపజేస్తున్నారు. కానీ హృదయపూర్వకముగా దేవునిని ఆరాధించగలిగినప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవించగలిగినప్పుడు మనలను దేవుడు ప్రేమించి ఈ ఆశీర్వాదాలు దయచేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో ఎవరినైనా చూడనివ్వండి, ఆశీర్వదించబడిన ప్రతి వారిని దేవుడు వారిని పరీక్షించి వారు నమ్మకస్తులుగా ఉన్నప్పుడే ఆ దీవెనలు వారికి దయచేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, తల్లిదండ్రులుగా నీవు దీవించబడ్డావు. మరి నీ బిడ్డలు దీవించబడాలంటే ఇది వారసత్వ సంబంధమైన ఆశీర్వాదాలు కావు. ఎవరికి వారి దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. అలా జీవించగలిగినప్పుడు నీవు, నీ కుటుంబము సుఖ సంతోషాలతో సదాకాలము దేవుని కృపను అనుభవిస్తూ వర్ధిల్లుతారు. ఈ వాక్యము నేడు నీవు, నీ బిడ్డలు ఆశీర్వదించబడడానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఆత్మీయమైన సందేశం. మీరు దీవించబడాలని దైవజనుడిగా మా హృదయపూర్వకమైన ఆశ. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు. నీ దివ్యమైన వాక్యపు మర్మములు మాకెల్లప్పుడూ తెలియపరుస్తూనే ఉన్నాం. కొన్ని సహజంగా, సర్వసాధారణంగా వాక్యమును నేరుగా మాట్లాడుతున్నాం. కొన్ని మర్మముతో కూడిన సంగతులను తెలియచేయుచున్నాం. ప్రభా, ఈ చదవబడిన వాక్యములో ఎలాంటి మర్మము లేదు. సమస్తమును నాయన తేట తెల్లముగా తెలియపరుస్తున్నావు. స్తోత్రాలు. నీ యందు భయభక్తులు కలిగిన వారిని నీవు ఆశీర్వదిస్తావు. వారు పిన్నలైన పెద్దలైన వయోభేదము కానీ, లింగభేదము కానీ, జాతి భేదము కానీ లేదు. నీవు సమస్తమైన వారిని ఆశీర్వదించే దేవుడవు. నీవు ఆశీర్వదిస్తేనే సమస్తమైన వారు దీవించబడి భూమి మీద వర్ధిల్లుతున్నారు. ప్రభా, నీ కృపను కోరుతూ నీ ఆశీర్వాదముల కొరకు ఎదురు చూచు వారికి ఈ ఆత్మీయమైన నుండి సంగతిని, షరతును వారు గుర్తించున్నట్లుగా వారి మనోనేత్రలు తెరుగు చేయండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవనందు నడుచువారందరూ ధన్యులని 128వ కీర్తన 1 చరణములు తెలియపరిచిన వాక్యము ప్రభా, ఈరోజు నీ ఆశీర్వాదముల కొరకు ఎదురుచూచుచున్న ప్రతి వారి జీవితములలో తప్పక మీరు మేలు అనుగ్రహించి ఆశీర్వదించండి ప్రభా.
ఇంకా పరిపూర్ణమైనటువంటి నీ దీవెనలకు వీరందరినీ పాత్రులుగా చేయండి. శారీరక రోగులను, రుగ్మతల నుంచి స్వస్థత కలిగించండి. మానసికపరమైన శ్రమల నుంచి విడుదల కలిగించి ప్రశాంతత, సమాధానము, నెమ్మదిని దయచేయండి. అనేక రకాలైన సమస్యలతో కృంగిపోతున్న వారిని లేవనెత్తండి. నీ ఆశీర్వాదము కొరకు ఎదురుచూచుచు నీ యందు భయభక్తులు కలిగిన కుటుంబాలను, వంశములను దీవించండి. నీ సేవలో నీ కొరకు వాడబడుతున్న నీ భక్తులను నిశ్చయముగా వర్ధిలింప చేసి వారిని దీవెనలకు పాత్రులుగా చేయండి. ఈ దినమందు నీ బిడ్డలు తమ జీవితములలో మరి ఆనందమును, సంతోషమును పరిపూర్ణంగా పొందినట్లు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడైండునుగాక. ఆమేన్.